హలో వ్యూవర్స్, మనం ఈ వీడియోలో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ గురించి క్రేజీ అప్డేట్ తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. దేశవ్యాప్తంగా ఎన్నికల నగారా మోగింది. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి మొదలైంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా రోజులుగా ఆంధ్రప్రదేశ్లోనే పర్యటిస్తూ సభలు ఏర్పాటు చేస్తూ పూర్తిగా తన పొలిటికల్ కార్యక్రమాలపై ఫోకస్ పెట్టారు. దీంతో ఆయన అప్కమింగ్ సినిమాలకు బ్రేక్ పడినట్టే అనుకున్నారంతా. కానీ అనూహ్యంగా ఉస్తాద్ భగత్ సింగ్ తెరపైకి వచ్చింది. ఒక్కసారిగా ఈ మూవీ నుండి అప్డేట్ ఇచ్చి అందరికీ సర్ప్రైజ్ ఇచ్చాడు దర్శకుడు హరీష్ శంకర్. అంతేకాకుండా తాజాగా పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్తున్న ఫోటోలను కూడా విడుదల చేసి మరో అప్డేట్ కోసం ఎదురు చూడమంటూ ఫ్యాన్స్ లో మరింత జోష్ పెంచాడు. హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో చాలా ఏళ్ల క్రితం వచ్చిన గబ్బర్ సింగ్ మూవీ అప్పటి వరకు వరుస ఫ్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ ను మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కించింది. పవన్ కళ్యాణ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ను అందించింది. అప్పటి నుండి హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కలిసి మళ్ళీ ఎప్పుడెప్పుడు మూవీ చేస్తారా అని ఫ్యాన్స్ అంతా ఎదురు చూశారు. ఫైనల్ గా వీరిద్దరి కాంబినేషన్ లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా అనౌన్స్మెంట్ వచ్చింది. కానీ దీని అనౌన్స్మెంట్ వచ్చి షూటింగ్ మొదలైనప్పటి నుండి ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. వరుసగా సినిమాలను ఒప్పుకొని షూటింగ్ ప్రారంభించిన తరువాత పవన్ పాలిటిక్స్ లో బిజీ అయ్యారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ కు పెద్ద బ్రేక్ పడింది. ఇన్నాళ్లకు దీని నుండి ఒక అప్డేట్ రావడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషిస్తున్నారు. మీరు ఊహించనిది జరుగుతుంది. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ను మైత్రి మూవీ మేకర్స్ చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. దీంతో ఈ నిర్మాణ సంస్థ షేర్ చేసిన ఫోటోలు అందించిన అప్డేట్ చూసి మూవీ టీజర్ విడుదల కానుందని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోయారు. ఉస్తాద్ భగత్ సింగ్ కు సంబంధించిన ఒక గ్లిమ్స్ చాలా కాలం క్రితమే రిలీజ్ అయింది కాబట్టి ఇప్పుడు వచ్చేది టీజరే అని సోషల్ మీడియాలో చర్చలు కూడా మొదలయ్యాయి. ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి.